ఇవాళ భూస్వాములు పెత్తందారుల భూములను రక్షించడం ఒకటే లక్ష్యంగా పనిచేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం. నిజంగా ఇందిరమ్మ రాజ్యం అంటే భూస్వాముల భూములను రక్షించడం కాదు, లేదంటే ధనవంతుల భూములను రక్షించడం కాదు. ఏ ఇందిరమ్మ అయితే ఈ పేదలకు భూములు ఇచ్చిందో, ఆనాడే లక్షలాది ఎకరాల భూములు ఇచ్చిందో, ఆ భూములను ఇలా కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? ఏ ఇందిరమ్మ రాజ్యాన్ని స్థాపిస్తా అంటున్న రేవంత్ రెడ్డిది. మరి ఆ ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు స్థానం లేదా? పేదల కోసమే ఏర్పడ్డ ఇందిరమ్మ రాజ్యము. ఆనాడు నేను కూడా, మా కుటుంబం కూడా ఇవాళ ఇందిరమ్మ ఇంట్లోనే పెరిగినాం. మాకు ఇల్లు లేదు. మా ఊర్లో భూములు వచ్చినాయంటే ఇందిరమ్మ ఇచ్చిన భూములే, అసెంట్ భూములే. అంటే ఈ దేశంలోనే లక్షలాది ఎకరాల భూములను పంచిన చరిత్ర ఇందిరమ్మది. పేదలకు ఇండ్లంటే తెలియదు, భూములు అసలే లేవు. ఆ కాలంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు భూములను, లక్షల ఎకరాల భూములను పంచగలిగింది. చివరికి తన సొంత పార్టీలో ఉన్న భూస్వాములందరూ కూడా వాళ్ళు వ్యతిరేకిస్తే చివరికి ఏం చేసింది? ఎమర్జెన్సీ ప్రకటించింది. ఎవరి కోసం? పేదోళ్ళ కోసం, మన కోసం. ఈ దేశంలో ఎమర్జెన్సీ వచ్చిందంటే కారణం పేదలకు భూములు పంచుతుంటే ఏ భూస్వాములు అయితే వ్యతిరేకించారో వాళ్ళను జైల్లో పెట్టడానికి ఇందిరమ్మ ఎమర్జెన్సీ తెచ్చింది. మరి అట్లాంటి పేదల భూములు అంత ధైర్యం చేసిన ఇందిరమ్మలో రాజ్యంలో తెస్తానని చెప్పిన రెడ్లంతా రాజ్యం తెచ్చి ఇలా మీ రెడ్ల యొక్క భూములనే పరిరక్షించుకుంటారా, మరి మా పేదల భూములను పరిరక్షిస్తారా లేదా? రేవంత్ రెడ్డికి డైరెక్ట్ సూటి సవాలు. ఒకవేళ నువ్వు కనుక వైఫల్యం చెందితే ఫస్ట్ మేము ఇందిరా పార్క్ దగ్గర ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటా. నేను 24 గంటల ఆమరణ నిరాహార దీక్ష. మీరందరు రండి, ఒక రోజంతా 24 గంటల ఆమరణ నిరాహార దీక్ష కూర్చుందాం. మొత్తం దళిత సమాజం అంతా కదిలి రావాలి. ఎవరికి భయపడేది లేదు. వాడు రేవంత్ రెడ్డా, ఇంకో రెడ్డా, ఆ రెడ్డా, ఈ రెడ్డా అనే సవాలే లేదు. మా ఓట్లతో అధికారంలోకి వచ్చినావు నువ్వు. మేము ఓట్లేస్తే అధికారంలోకి వచ్చినాము. 1 కోటి మంది మీ దళితులము ఓట్లేస్తే అధికారంలోకి వచ్చినాం. మీ అయ్యే జాగిరి కాదు రేవంత్ రెడ్డి, నీ బాబు జాగిరి కాదు. ఈ తెలంగాణ ప్రభుత్వం అంటే మేమిచ్చింది ప్రభుత్వం, నీకు మేమిచ్చిన ప్రభుత్వాన్ని. కాబట్టి మేమిచ్చిన ప్రభుత్వంలో మాకు న్యాయం జరగకపోతే ఈ ప్రభుత్వాన్ని గద్దెదించుతాం. సవాలే లేదు. 1 కోటి మంది దళితులు తలుచుకుంటే నువ్వు ఒక్క రోజు కూడా నేను గద్దెలో సీట్లో కూర్చొనియమని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇది మా జీవన మరణ సమస్య. నువ్వు రెడ్ల మీటింగ్లో పోయి అంటావు ప్రతి రెడ్డికి 5 ఎకరాల భూమి ఉండాలంటావు. ప్రతి రెడ్డి రాజ్యం చేయాలంటే భూమి ఉండాలంటావు. మరి మేము రాజ్యం చేయాలంటే మాకు భూమి వద్దా? మేము రాజ్యం చేయాలంటే మాకు భూమి వద్దా అంటున్నా. ఇవాళ 24 లక్షల అసైన్డ్ భూములు ఎవడయ్యా జాగిరని? కేసీఆర్ నీ బాబు జాగిర్ అని చెప్పేసి ఇవాళ లక్షలాది ఎకరాల మా భూములను గుంజుకున్న కేసీఆర్ను జైలుకు పంపేదా కూకం. మా భూముల విషయంలో కూడా కేసీఆర్ మీద కేసేస్తాం. మా భూముల విషయంలో కూడా ఊరుకునే సవాలే లేదు. ఎందుకంటే ఇవాళ ఎవడయ్యా జాగిర్? ఇది ఇందిరమ్మ ఇచ్చిన జాగా. 77లోనే మా భూములను ఎవడు కబ్జా చేయొద్దని చెప్పి మా భూములు మాకే కావాలి. ఈ తెలంగాణ తెచ్చుకుంది ఎందుకో? మా భూములు మాకే, మా పాలన మాకే, మా సంపద మాకే, మా నిధులు మాకే. మరి దళితుల భూములు వద్దా? మా భూములు మాకొద్దా? ఈ తెలంగాణలో దొర్ర భూములు దొరకున్నాయి, మంచిగానే. ఇంకా ఎక్కువ భూములు వచ్చినాయి. ఎలుమల్లు లక్షల ఎకరాలు ధరణి పేరు మీద కొట్టేసిండు కేసీఆర్. ఇవాళ రేవంత్ రెడ్డి భూమాత పేరు మీద కొట్టేస్తున్నాడు. మరి మా భూముల సంగతి ఏంది? 24 లక్షల ఎకరాల భూములు మా భూములు మాకు ఇవ్వాలి. ఇష్టం ఒక్కడే కాదు, మాకు అమ్ముకునే స్వేచ్ఛ ఇవ్వాలి, మాకు డెవలప్మెంట్ చేసుకునే స్వేచ్ఛ ఇవ్వాలి, మాకు రియల్ ఎస్టేట్ చేసుకునే స్వేచ్ఛ ఇవ్వాలి. మాకు ఇవాళ కోట్లాది రూపాయలు, 1 ఎకరం భూమి కోట్లాది రూపాయల విలువ ఉంది. మేము రాజ్యం చేద్దా? మేము మా పిల్లల్ని చదివించుకోద్దా? మా పిల్లల్ని విదేశాల్లో పంపొద్దా? మా పిల్లలు ఉన్నతమైన ఉద్యోగాలు సంపాదించద్దా? మా బతుకులు మేము బతకద్దా? మా భూమి తీసుకొని ఇలా లక్షల కోట్లు సంపాదిస్తున్నా మీరు
మా భూములను పరిరక్షించలేని మీరు ఇవాళ మా భూముల కోసం ఏం చేయాలో మేము పోరాటం చేయడానికి సిద్ధం. నేను సిద్ధమవుతున్నా. మొత్తం జిహెచ్ఎంసీ పరిధిలో పాదయాత్ర చేస్తా ఈ భూముల పరిరక్షణ కోసం. టోటల్ జిహెచ్ఎంసీలో మొత్తం అన్ని దళిత సంఘాలను ఏకం చేద్దాం. తెలంగాణ యావత్తు మొదటిగా జిహెచ్ఎంసీలో ఒక యాత్ర చేద్దాం. మన భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో సర్వే చేద్దాం. మన భూములు ఎక్కడెక్కడైతే కబ్జా గురైనాయో మనమంతా కూడా అక్కడ పోయి కూర్చుందాం. అక్కడ పోయి యాత్ర చేద్దాం. ఎవరికి భయపడేది లేదు. ఎవడయ్యే జాగిరి కాదు ఇది. బాబాసాహెబ్ అంబేద్కర్ మాకు కల్పించిన రాజ్యాంగం హక్కులో భాగంగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఇవాళ మాకు ఇచ్చిన ఒక ప్రాథమిక హక్కు. అంటరాని కులాలుగా మమ్మల్ని హక్కున చేర్చుకొని మమ్మల్ని ప్రేమించి మా కోసం ఇవాళ ఆమె లక్షల ఎకరాల భూములు ఇస్తే ఇలా ఇందిరమ్మ రాజ్యం చేస్తా అంటున్నా. మీరు రెడ్ల రాజ్యం మాత్రమే తెస్తారా? మీ రాజ్యంలో మీకోసమేనా ఈ రాజ్యం? మా కోసం కాదా? ఇందిరమ్మ రాజ్యం అంటే దళితులది కాదా? మరి దళితులది అయినప్పుడు రేవంత్ రెడ్డి అన్ని విషయాల మీద మాట్లాడుతున్నప్పుడు, అన్ని విషయాలు నిర్ణయం తీసుకున్నప్పుడు ఈ విషయంలో నువ్వు ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదు? మా వాళ్ళు 5 సంవత్సరాలుగా కొట్లాడుతున్నారు. మా వాళ్ళు ఇవాళ మీకు ఇన్ని వినతి పత్రాలు ఇచ్చారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, గత డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ మీరిద్దరు ఈ భూములను మాకు ఇప్పించకపోతే మీ ఇద్దరు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తాం. రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తాం మేము. మీరు కనుక ఈ భూములను మాకు ఇప్పించకపోతే, ఈ భూములను మీరు ఇద్దరు పరిరక్షించకపోతే, దళితులుగా ఇవాళ కీలక పొజిషన్లో మీరున్నారు. ఖచ్చితంగా మా భూములను మాకు పరిరక్షించాల్సిందే. లేదంటే మీ ఇప్పుడు పదవులకు మీ ఇద్దరు అర్హులు కాదని చెప్పేసి ఖచ్చితంగా ప్రజల దగ్గరికి పోతాం, దళితుల దగ్గరికి. అట్లాగే ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఇవాళ ఎంపీలు ఉన్నారో, ఎవరైతే జడ్పీటీసీలు ఉన్నారో, సర్పంచులు ఉన్నారో, మీరంతా దళితులుగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, రిజర్వేషన్లలో వచ్చిన వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో, ఈ భూములను పరిరక్షించాల్సిన బాధ్యత మీదే. ఈ భూములను పరిరక్షించాల్సిన బాధ్యత మీదే. దళితులుగా మీరు రిజర్వేషన్ల ద్వారా వచ్చారు. మీరు వచ్చి ఈ భూములంతా దొరలు కబ్జా చేసుకుంటా అమ్ముకుంటా ఉంటే మీరేం చేస్తున్నారు?